లోకల్ ఫైట్ తీసుకో లైట్, స్థానిక ఎన్నికలపై గులాబీ టేక్ ఇట్ ఈజీ, గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్తారనే గుబులు, డబ్బులు వృధా ఎందుకని ఆలోచన, బీఫామ్ ఇవ్వడంతో సరిపెట్టే ధోరణి, అడగగానే పార్టీ ఇచ్చిందనే క్రెడిట్, అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ గాలం, ఇప్పుడు మొక్కుబడి ప్రచారమే, బీఆర్ఎస్ వర్గాల్లో చర్చోపచర్చలు అంటూ చూస్తాం. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో టపా కట్టేసినట్టే కనబడతా ఉంది, చేతులు ఎత్తేసినట్టు కనబడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ గెలిచినా కానీ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి పోతున్నటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దానిలో అదే డిస్కషన్ జరుగుతూ ఉంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బీఆర్ఎస్లో విచిత్ర పరిస్థితి నెలకొని ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ ఖర్చులు భరించి పోటీ చేసి అభ్యర్థిని గెలిపించుకోవడమా, లేక మొక్కుబడి ప్రచారంతో బండి నడిపించేయడమా అన్న విషయంలో మల్ల గులాలు పడుతున్నారని సమాచారం. దీనికి కారణం బీఆర్ఎస్ తరఫున గెలిచిన అభ్యర్థులు పార్టీలోని కొనసాగుతారా లేదంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారా అన్న అనుమానమని తెలుస్తున్నది. గతంలో బీఆర్ఎస్ పరిపాలించే సమయంలో అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని నేతలతో చెప్పించి అనేక మందికి గులాబీ తీర్థం పోసింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారు 5 ఏళ్లు ఆ పదవిలో కొనసాగుతారు. ఈ సమయంలో అధికార పార్టీకి దగ్గరగా ఉంటే సహజంగానే కొంత మేలు జరుగుతుందని వాదన బహిరంగ రహస్యమే. ఇప్పుడు అదే మంత్రాన్ని చెప్పించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయంలో ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని దీనిపైన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ప్రచారం లేకుండా కేవలం మొక్కుబడిగా ప్రచారం చేసేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దీనిలో నాకు తెలిసి చేతులు ఎత్తేసినట్టే కనబడతా ఉంది తప్ప వేరే ఏమీ లేదు.